నల్గొండ జిల్లాలో వైసీపీ నేత షర్మిల పరామర్శ యాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కూడా పరామర్శించాలని టీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిలను డిమాండ్ చేశారు. దీనిపై స్పష్టత ఇవ్వకుండా యాత్రను జరగనివ్వబోమని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ మల్లికార్జున్, చెప్పండి, షర్మిల యాత్రను ఎక్కడ అడ్డుకున్నారు, దానిపై పూర్తి వివరాలేంటి? గుడ్ ఆఫ్టర్నూన్. చాలా రోజుల తర్వాత మరోసారి నల్గొండ జిల్లాలో తెలంగాణలో పరామర్శ యాత్ర మొదలైంది. మొత్తానికైతే నల్గొండ జిల్లా నుంచి దేవరకొండ నియోజకవర్గం నుంచి నిన్న స్టార్ట్ అయింది. అయితే మొత్తానికి నిన్న ప్రశాంతంగా జరిగినప్పటికీ ఈ రోజు నాగార్జున సాగర్ మాత్రం టీఆర్ఎస్ కార్యకర్తలు యాత్రను మాత్రం అడ్డుకుంటున్నారు. అయితే ఒక వైఎస్ మరణానికి సంబంధించి మాత్రమే చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం కాదు, ఇటు తెలంగాణ కోసం, ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ ఏర్పడడం కోసం చాలా మంది అమరులైనారు, వాళ్ళ కుటుంబాలను కూడా పరామర్శించాలని చెప్పేసి ఇక టీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల పరామర్శ యాత్రను అడ్డుకుంటున్నారు. ఒక వైఎస్ చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా మీరు ఇంకా చేస్తున్నారు, కానీ తెలంగాణ కోసం ఎంతో మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు మాత్రం వాళ్ళను చెరగొట్టి చేశారు. మొత్తానికైతే ఏదేమైనా స్పష్టత ఇవ్వకుంటే మాత్రం ఈ యాత్ర కొనసాగించే పరిశక్తే లేదని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల డిమాండ్లపై వైసీపీ నేతల స్పందన ఏంటి? దీనిపై ఇప్పటివరకు ఎవరు స్పష్టత ఇవ్వలేదు. అయితే తెలంగాణ సంబంధించి పొంగులేటి శ్రీనివాస్ తను ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే తను కూడా యాత్రలో కొనసాగుతున్నారు. అయితే అయితే ఇది మాకు మాత్రం ఓన్లీ వైఎస్ సంబంధించి దానికి సంబంధించి మాత్రమే ఇక్కడ పరామర్శ యాత్ర కొనసాగుతుంది. ఈ అంశం మాకు లేదు, మేము దీని నుంచి మాట్లాడడానికి కూడా ఎవరు స్పందన కనిపించలేదు. మొత్తానికైతే యాత్రకు సంబంధించి ఈ అడ్డుకుంటున్న నేతలకు సంబంధించి కూడా ఎవరు స్పష్టత మాత్రం ఇప్పటికైతే వచ్చే ప్రసక్తి కనిపించడం లేదు. మొత్తానికైతే టీఆర్ఎస్ నేతలు కూడా ఈ విషయంపై స్పష్టత లేకపోతే మాత్రం మేము నల్గొండలో ఎక్కడ తిరగనివ్వని చెప్పేసి టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సురేఖ, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. నాగార్జున సాగర్లో రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల వచ్చి ఇక్కడ చనిపోయినటువంటి వెంకట నరసయ్య ఇంట్లో ఉన్న వాళ్ళని, కుటుంబ సభ్యులని పరామర్శం వచ్చింది. మేము పోయి తెలంగాణ వాదుల తరపున ఒకటి అడిగినాం. ఇక్కడ తెలంగాణలో సుమారు 1400 మంది తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళను కూడా పరామర్శించండి. కేవలం రాజశేఖర రెడ్డి కోసం చనిపోయిన వాళ్ళు కాదు, మీరు గత ఎలక్షన్లో కూడా తెలంగాణకి వెళ్తే పాకిస్తాన్కి వెళ్ళినట్లు ఉంటుందని అన్నారు. అట్లాంటప్పుడు సాగర్కి ఎందుకు వచ్చిండ్రు, తెలంగాణలో ఏ విధంగా ఏం ముఖం పెట్టి ఇక్కడ యాత్ర చేస్తున్నారని అడిగినాం. వెంటనే ఆమె మాకు బదులిస్తూ తెలంగాణలో కూడా అమరవీరుల కుటుంబాలను త్వరలో పరామర్శిస్తానని మాట ఇచ్చింది. లేకపోతే ప్రతి అడుగున తెలంగాణలో ఆమెకు అడ్డుకోవాలని మా కార్యకర్తలకు అందరికీ మేము సూచిస్తున్నాం. నాగార్జున సాగర్లో